వ్యవసాయ మార్కెట్ వద్ద సివిల్ సప్లై హమాలీ కార్మికులు నిరసన చేపట్టారు. వారిని అరెస్టు చేసిన కోదాడ పట్టణ పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ఎమ్మెల్సీ పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఏఐటియుసి ఆధ్వర్యంలో గత 7 రోజుల నుండి నిరాహారిక సమ్మె చేపట్టారు. పెంచిన హమాలీ రేట్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో నిత్యం పనిచేసే హమాలీలని కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకువచ్చి లారీలోకి లోడింగ్ చేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సివిల్ సప్లై హమాలీలను కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో హమాలీలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కూలీలపై చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే హమాలీ రేట్లను ఇచ్చారో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ప్రకారంగా ఆ బిల్లుని ఈ గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తుందో ఆ జీవోని అమలు చేయాల్సిందిగా కోరుతూ మేము ఈ సమ్మెను చేస్తున్నాము. ఈ సమ్మెని మేము చేయటం కారణం ఏంటంటే ఆ గతంలో పెంచినటువంటి ఏదైతే పెంచారో ఆ పెంచింది ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కోరి 7 రోజులుగా ఈ సమ్మెను చేస్తున్నాం. ఈ సమ్మె మాకు ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము. అంతేగాని మేము ఏమి చేయనని మేము అంటలేదు. ఈ బీహారీ వాళ్ళని బయట బ్యాచ్ వాళ్ళని చేసి మమ్మల్ని తీసుకొచ్చి మా పని కాదని మమ్మల్ని కాదని ఈ పని చేపించడం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి మా మీద ఆ పెంచినటువంటి ఏదైతే ఉందో ఆ బిల్లుని మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము కోరుకునేది ఏంటంటే హమాలీలం ఈ బిల్లుని మాకు అమలు చేయాల్సిందిగా సీఎం గారిని కోరుకుంటూ మాకు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టొద్దు. మేము కార్మికులం చాలా కష్టపడి మేము బస్తాకు నీళ్ళు తాగి మేము బతికే వాళ్ళం. మమ్మల్ని ఆలోచించాల్సిందిగా రైతువారిగా సీఎం గారిని మేము కోరుకునేది ఒకటే, ఈ హమాలీలను కష్టపెట్టొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. గత 8 సంవత్సరాలుగా సివిల్ సప్లై హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నా. నేను వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ ఒప్పంద ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మాకు ఒప్పందం గవర్నమెంట్ ఇచ్చినది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెంచే విధంగా మాకు ప్రభుత్వం మాకు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారమే గత ప్రభుత్వం కూడా మన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు 2 సంవత్సరాలు చేసినప్పుడు ఆయన 2 విధాలుగా దాపాలు ఉన్నప్పుడు కూడా మాకు అమలు చేసిండు. అదేవిధంగా మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు ఆ టైం కూడా అయిపోయింది. 2023 వరకు మాకు బై ఛాన్స్ ఉండే, ఆ ఛాన్స్ కూడా అయిపోయింది. మాకు 2024 1 సంవత్సరం గడిచిపోయింది. అయినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మీ సివిల్ సప్లై కార్మికులను కూడా ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఇలా పెరిగిన ధరలకు అనుగుణంగా మేము ఇచ్చే వాళ్ళు గవర్నమెంట్ ఒప్పందం ప్రకారమే మేము ఆ 2 రూపాయలని అడుగుతూ ఉన్నాం. మేము ప్రభుత్వం చెప్పిన ప్రకారమే మేము అడుగుతున్నాం 2 సంవత్సరం ఒక్కసారి. ఆ పెంచిన ధరలని మాకు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. దానికి మేము సివిల్ సప్లై హమాలీ కూడా గత 7 రోజుల నుంచి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ సమ్మెకి మమ్మల్ని ఈ రోజున ప్రభుత్వం వారు ఏరే వాళ్ళని పెట్టించి బీహార్ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ మా దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని మా పొట్టగొట్టి వాళ్ళకి పని కల్పిస్తూ ఉంది. దానికి కూడా మేము చెప్తా ఉన్న ఒకటే మాట, ఈ ప్రభుత్వం మమ్మల్ని దయచలిసి మమ్మల్ని మంచిగా చూసుకొని మాకు అదే మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ 2 సంవత్సరాలు గత ప్రభుత్వాలు ఎట్లయితే చేసినాయో మీరు కూడా అదే విధంగా ఇవాళ చేసి మా సివిల్ సప్లై కార్మికులను ఆదుకున్నట్టయితే మేము కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం. కోదాడ ఎమ్మెల్సీ పాయింట్ ఇన్ఛార్జి నాగేశ్వరరావు మాట్లాడుతున్నా. గత వారం రోజుల నుంచి ఈ హమాలీలు సమ్మె చేయడం వల్ల ఈ ప్రభుత్వంకి ఇబ్బంది ఉండడం వల్ల మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారి ఆదేశాల అనుసారం రైస్ మిల్లులో నుంచి హమాలీలను తీసుకొచ్చి సప్లై చేయవలసిందిగా వారు ఆదేశించినారు. వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు గోడౌన్ నందు డిస్ట్రిబ్యూషన్ చేయడం నిర్ణయించడం జరిగినది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.